सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर जिला महबूब नगर मुस्तखर के तिमसानपल्ली पिरलामरी रोड पर वाक़े मुस्लिम कब्रिस्तान को गुज़िश्ता कई सालों से रास्ता ना होने की वजह से कई दुश्वारियों का सामना था। मुकामी रुकन असम्बली NM श्रीनिवास रेड्डी के इल्म में इस मसले को लाया गया तो फौरन कब्रिस्तान पहुंचकर रास्ते का जायजा लिया और जिम्मेदारों से बात की और रास्ता फराहमी के लिए कुरुमा यादव बरादरान से बात की, जिस पर मुसलमानों की परेशानी समझते हुए अराजी देने का फैसला किया। NM श्रीनिवास रेड्डी ने कहा कि मसाइल को खुश असलूबी से कैसे हल किया जा सकता है तिमसानपल्ली के नौजवानों से सीख सकते हैं। ये मसला गांव के नौजवानों के ताउन से ख़त्म हुआ, जिन्हें पिछले कुछ सालों से कब्रिस्तान तक जाने का रास्ता ना मिलने की वजह से काफ़ी नुकसान उठाना पड़ा। उन्होंने कहा कि गांव के कई नौजवानों ने अक़लियती भाइयों के मसले को हल करने के लिए कई बार बात की और कुरुमा यादव भाइयों के साथ मिलकर कब्रिस्तान का रास्ता दिया। उन्होंने कहा कि महबूब नगर में ये इक़दाम मोहब्बत की अलामत है। यहाँ कोई रंजिश, इंतकाम और नफ़रत नहीं है। इसलिए ये बात बाइसे मसरत है कि कुरुमा यादव बरादरान अक़लियती भाइयों के कब्रिस्तान को रास्ता देने के लिए आगे आए हैं। इस मौके पर मौलाना अब्दुल नासिर मुज़ाहिरी, मोहम्मद अशफाक, मोहम्मद अब्दुल हकीम, मोहम्मद हुज़ैफ़ा, मोहम्मद अब्दुल क़ादर, अज़मत अली, मौलाना अनस, अब्दुल्ला मुज़ाहिरी के अलावा दीगर मौजूद थे। అందరూ కలిసి కూర్చొని ఓపెన్ మైండ్ తోటి సమస్య పరిష్కారం ఎట్లా చేసుకోవచ్చు అన్నది తిమ్మసానపల్లిలో అక్కడ ఉన్న పెద్దలు ఒక ఉదాహరణగా ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా అక్కడ శ్మశానానికి, ముస్లిం శ్మశాన వాటికకు దారి లేకుండే ఈ విషయాన్ని మన కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్న అష్ఫాక్, హకీం గారు వాళ్ళిద్దరు నా దృష్టికి తీసుకొచ్చారు. మిగతా అక్కడ ఉన్న పెద్దలు, ఆ గ్రేవ్ యార్డ్ కమిటీ పెద్దలు, అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకొస్తే నేను సైట్ విజిట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న కుమాయాదవ్ సోదరులు వాళ్ళ భూమి ఉండే ఆ పెద్ద మనుషులను కూడా పిలిపించినాము, వాళ్ళతో మాట్లాడినాము. వాళ్ళు కూడా ఈ సమస్యను అర్థం చేసుకొని చాలా పెద్ద మనసుతోటి ఉదారంగా ఆ దారి ఇవ్వడానికి ఒప్పుకున్నాం. అంటే ఒక సమస్య కూర్చోబెట్టుకొని మంచి హృదయంతో అందరికీ మేలు జరగాలి అని ఆలోచన చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా సరే అది పరిష్కారం అవుతుంది అన్న దానికి ఉదాహరణ ఇక్కడ తిమ్మసానపల్లిలో వివాదం ముగిసి సమస్య సెటిల్ అయిన శ్మశాన వాటిక చట్టం. ఈరోజు భూమి ఇచ్చిన పెద్దలు సంతోషంగా ఉన్నారు. ఆ యాదవ్ సోదరులు మాకు మంచి రేటే వచ్చిందని హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా. కొన్ని వేల మంది ముస్లిం కుటుంబాలు వాళ్ళ పెద్దలను అక్కడ సమాధి చేసి వాళ్ళ ప్రతి పండుగ రోజు, పుట్టినరోజు, వాళ్ళ పుట్టినరోజు రోజు వెళ్ళి వాళ్ళకు నివాళులు అర్పించే కార్యక్రమంలో ఇబ్బంది అవుతూ ఉండే. ఆ ఇబ్బంది తొలగిపోయింది. నా వంతుగా కూడా నేను కూడా ఆ కార్యక్రమానికి నేను కూడా అంతో ఇంతో సాయం చేసిన. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా, ల్యాండ్ డాక్యుమెంట్స్ అయిపోయినాయి. తర్వాత దానికి ఫెన్సింగ్ చేసి రోడ్డు ఇచ్చే బాధ్యత కూడా ఆ యాదవ్ సోదరులు అడిగింది కాబట్టి అది కూడా నేనే తీసుకుంటాను. మహబూబ్ నగర్ సంస్కృతి ఇది. గతంలో నాయకులు వివాదాలు సృష్టించేవాళ్ళు, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి దాంట్లో పబ్బం కట్టుకొని సమస్య పరిష్కారం కాకుండా డిలే చేసేవాళ్ళు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ సమస్య ఉన్నా ఇరు వర్గాలను పిలిచి ఒక మంచి మనస్సుతోటి అందరినీ ఏకం చేసే కార్యక్రమం మేము అందరం చేస్తూ ఉన్నాం. దానికి సత్ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇదే కాదు, మౌలాలి గుట్ట మీద కూడా హిందూ, క్రిస్టియన్, ముస్లిం వీళ్ళ శ్మశాన వాటికల కోసం 15 ఎకరాలు గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి
అలాట్ చేయించడం జరిగింది. కోడ్ వచ్చింది కాబట్టి అది ఆగిపోయింది. అక్కడ కూడా దారికి పొలాలు అంటుంటే అక్కడ పొలం ఓనర్ పెద్ద మనుషులు పిలిచి మాట్లాడితే వాళ్ళు కూడా చాలా పెద్ద మనుషులతో దారి ఎదికి సిద్ధమైపోయారు. ప్రజానాయకుడు అనేటోళ్ళు ప్రజాప్రతినిధులు ఒక అడుగు ముందుకేసి అందరితోటి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. రక్షించేవాడే భక్షకుడుగా ఈ 10 సంవత్సరాల పాలన మనం చూసినాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాప్రతినిధి పేద ప్రజలను రక్షించేవాడుగా, పాలకులు కాదు సేవకులుగా మమ్మల్ని దిశానిర్దేశం చేస్తుంటే ఆ మార్గంలో ఎమ్మెల్యేలు అందరం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్లో చాలా సమస్యలు, వాటి పరిష్కారం చర్చలతోటి పెద్ద మనుషులందరూ కూర్చొని పెద్ద మనసుతోటి అందరూ ఒక మెట్టు దిగి సహృదయంతో సమస్య పరిష్కారం ఆలోచిస్తే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయితే అన్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే పాలమూరు ప్రజలు చాలా మంచి వాళ్ళు, ఇతరుల సమస్యలను అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు, కష్టజీవులు, ఎవరికి కష్టం పెట్టొద్దనుకునే వాళ్ళు. అటువంటి వాళ్ళను కరెక్ట్ మార్గనిర్దేశకం చేస్తే ఖచ్చితంగా పాలమూరు ప్రశాంతంగా ఉంటుంది. రంజాన్ చాలా గొప్పగా జరుపుకున్నాం. శ్రీరామనవమి, హనుమత్ జయంతి కూడా చాలా గొప్పగా జరుపుకున్నాం. రంజాన్ పండుగ రోజు హిందువులందరూ కూడా ఈద్గా దగ్గరికి పోయి వాళ్ళకి స్వాగతం పలికి శుభాకాంక్షలు పలికింది. శ్రీరామనవమి రోజు, హనుమత్ జయంతి రోజు ఊరేగింపుకు మజ్జిగ మంచినీళ్ళు ఇచ్చి తమ సహృదయతను మైనార్టీ సోదరులు చాటుకున్నారు. ఈ పాలమూరు పట్టణం వందల సంవత్సరాల నుంచి అన్యోన్యంగా ఆప్యాయతలతోటి ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంచుకునే ఒక మనస్తత్వంతో మన పెద్దలందరూ కూడా ప్రవర్తించారు. వారు చూపిన బాటలోనే ఈరోజు మనం అందరం కూడా నడవాలని చెప్పి పాలమూరు పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. हमारा तिलमरी पर जो है तिलमरी रोड पर जो है एक मुस्लिम कब्रिस्तान है, उसके लिए जो है 10 साल से जो है एक रास्ते का झगड़ा चल रहा था। हम लोग जो है कुछ किराया बात हुई थी, किराया दे रहे थे, उसके बाद किराया देना नहीं हो सका, हमारे रास्ता बंद था कि वो कोविड के ज़माने में तो जो है बहुत बड़ा परेशानी का मसला हुआ। एक मरतबा तो लोग जो है मैयत छोड़ के भाग गए, चले गए, तो इतना बड़ा मसला था। और ये पूरे मसले को जो है हमारे काबिल एहतराम हमारे NM श्रीमती साहब MLA साहब से जी हम बहुत ही उनके शुक्रगुजार हैं कि वो आके जो है एक मसले को जो है वो जो ज़मीन वाला था उनको बुला के जो है एक रेट तय करें, और रेट तय करके जो है उस साहब जो है पहले मैं निरंतर से 2 लाख रुपये बोलता है साहब ऐलान करने से लोगों के अंदर एक शोर पैदा हुआ, तो लोग 1 घंटे में जो है हमारे पास जो है 3 लाख रुपये जमा हुए। तो साहब जो है हैदराबाद में बिजी थे, तो वो लोग जो है 3 महीने हुआ साहब बोल के रेट बढ़ता वैसा बोल के, तो साहब बिजी थे, उस वक्त हम निश्चित करने के बोल के 3 लाख रुपये जमा हो गए। 7 लाख रुपये दूसरे हफ्ता से कर्जा लिए रास्ते का बड़ा मसला। हमारा ईद उल फितर के दिन जो है ईद के दिन रमजान के दिन बहुत से लोग जो कब्रिस्तान आते हैं फातिहा पढ़ने के लिए, दुरूद पढ़ने के लिए, उनके लिए बहुत बड़ा मुश्किल मसला था। तो अल्लाह के फजल से जो है वो ईद से पहले जो है रिश्तेगी हो गई अल्हम्दुलिल्लाह। आज 4 रात के दिन रिश्तेगी हुई, शाम में जो है रास्ता साफ हो गया। हम जो है साहब के वहाँ की मुस्लिम कम्युनिटी बल्कि हमारे पूरा मामला आधा मामला वहीं आता है जनाजे को लेके। मैं हमारे NM श्रीमती साहब मैं उसकी कमेटी का इंतजामी कमेटी का सदर हूँ मैं, और ये हमारे नौजवान बच्चे जो है इसके लिए बहुत मेहनत करें। तो मैं खासतौर पर जो है MLA साहब का बड़ा शुक्रगुजार इस बड़े मसले को हल कर दिए। अब आगे की जो है कार्रवाई जो है साहब की सरपरस्ती में करना है। मैं इन्हीं चंद बातों से बात को खत्म करता हूँ। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू।